ఈరోజు మేషరాశివారికి మే 16, 17, 18, 19 తేదీలలో గ్రహాలు ఎలా ప్రభావితం చేయబోతున్నాయి, ఎవరి జీవితం ఒక్కసారిగా మారబోతోంది, ఎవరికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి, ఎవరికి డబ్బు, ఉద్యోగం, ప్రేమ, కుటుంబంలో శుభవార్తలు రాబోతున్నాయి, మరియు ఏ చిన్న తప్పు మీ జీవితాన్ని సమస్యల్లోకి నెట్టవచ్చు అన్నది పూర్తిగా తెలుసుకోబోతున్నారు. వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పబోయే ఒక దివ్య పరిహారం మీ జీవితంలో అద్భుత మార్పులు తీసుకురాగలదు. ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్లో మీకు అత్యంత నమ్మకం ఉన్న దేవుడి పేరు రాయండి. ఇంకా మన ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే మీ రాశికి సంబంధించిన ప్రతి ముఖ్యమైన భవిష్యవాణి ఇక్కడ మీకోసమే వస్తుంది. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల ప్రేమ, పెళ్లి, కుటుంబ ఆర్థిక సమస్యలు, వ్యాపార ఆస్తి తగాదాలు, ఇంట్లో శబ్దాలు వినిపిస్తున్నాయా, పీడకలలు వస్తున్నాయా, స్థలం, భూమి సమస్యలు, సందేహాలు ఏమన్నా ఉన్నాయా? గురువుగారిని సంప్రదించండి. జి లక్ష్మణరాజు 8056397284. జై శ్రీరామ్ అని కామెంట్ చేసే ప్రతి ఒక్కరికీ హనుమంతుడి దివ్య ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఆలస్యం చెయ్యకుండా ఈరోజు మేషరాశివారి అద్భుత రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశివారికి జన్మతః ఒక ప్రత్యేకమైన అగ్నిశక్తి ఉంటుంది. ఈ రాశికి అధిపతి కుజుడు కావడం వల్ల వీరు చాలా ధైర్యంగా ఉంటారు. ఎవరినీ చూసి భయపడరు. జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి వీరిలో ఉంటుంది. మేషరాశివారు బయటకు చాలా కఠినంగా కనిపించినా లోపల మాత్రం చాలా మృదువైన మనసు ఉంటుంది. ఎదుటివారు బాధపడితే చూడలేరు. ఎవరికైనా సహాయం చెయ్యాలి అంటే ముందుండి చేస్తారు. కాని అదే సమయంలో వీరి కోపం చాలా ప్రమాదకరం. ఒక్కసారి కోపం వస్తే ఎవ్వరినీ పట్టించుకోరు. తర్వాత బాధపడినా అప్పటికే మాటలు బయటకు వచ్చేస్తాయి. ఈ కారణంగా చాలామంది జీవితంలో మంచి సంబంధాలను కోల్పోతారు. మేషరాశివారు జీవితంలో ఎప్పుడూ ముందుండాలని కోరుకుంటారు. చిన్న పని అయినా పెద్ద పని అయినా తాము లీడర్గా ఉండాలని అనుకుంటారు. అందుకే వీరు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా ఒక స్థాయికి ఎదుగుతారు. కాని వీరి జీవితంలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే త్వరగా నమ్మడం. ఎవరు రెండు మంచి మాటలు మాట్లాడినా మనవాళ్లే అనుకుంటారు. తర్వాత అదే వ్యక్తులు మోసం చేసినప్పుడు చాలా బాధపడతారు. ఈ 4 రోజుల్లో కూడా మీ చుట్టూ ఒక నమ్మకద్రోహి తిరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ప్రతి విషయం అందరితో చెప్పకుండా జాగ్రత్తపడాలి. మేషరాశి మహిళలు చాలా తెలివిగా ఉంటారు. కుటుంబాన్ని బాగా చూసుకుంటారు. కాని వీరి మనసులో బాధ ఎక్కువగా ఉంటుంది. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల ఎన్నో ఆలోచనలు ఉంటాయి. భర్త, పిల్లలు, కుటుంబం కోసం చాలా త్యాగాలు చేస్తారు. కాని తమకు గౌరవం ఇవ్వకపోతే చాలా బాధపడతారు. మేషరాశి పురుషులు చాలా కష్టపడి సంపాదిస్తారు. డబ్బు కోసం ఎంత కష్టమైనా భరిస్తారు. కాని కోపం వల్ల వచ్చిన అవకాశాలు కూడా పోగొట్టుకునే పరిస్థితులు ఉంటాయి. ఈ రాశివారిలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వీరు ఎవరి కింద పనిచేయడం ఇష్టపడరు. తాము చెప్పింది జరగాలని కోరుకుంటారు. అందుకే కొన్నిసార్లు ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. చిన్న విషయానికే మాట పెరిగి పెద్ద సమస్య అవుతుంది. ముఖ్యంగా మే 16 నుంచి 19 వరకు మీ మాటల వల్ల సమస్యలు రావచ్చు. అందుకే కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొద్దిసేపు మౌనంగా ఉండడం మంచిది. మేషరాశివారికి అదృష్టం ఒక్కసారిగా వస్తుంది. జీవితంలో ఎన్నో కష్టాలు పడిన తర్వాత ఒక్కరోజులో పరిస్థితి మారిపోతుంది. ఇప్పటివరకు మీరు పడిన బాధలకు ఫలితం వచ్చే సమయం దగ్గరపడుతోంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీకు ఒక శుభవార్త వినిపించే అవకాశం కనిపిస్తోంది. అది ఉద్యోగం కావచ్చు, డబ్బు కావచ్చు, కుటుంబ సమస్య పరిష్కారం కావచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న విషయం ఒక్కసారిగా ముందుకు కదులుతుంది. మేషరాశివారికి దేవుడిపై భక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా హనుమంతుడు, సుబ్రహ్మణ్యస్వామి, శివుడు వీరికి అనుకూల దేవతలు. మీరు మంగళవారం రోజున హనుమాన్ ఆలయానికి వెళ్లి నూనె దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తగ్గడం ప్రారంభమవుతుంది. మీ జాతకంలో ప్రస్తుతం శని ప్రభావం కొంత ఒత్తిడి ఇస్తున్నా గురుగ్రహం కాపాడే స్థితిలో ఉన్నాడు. అందుకే చివరికి మీరు గెలుస్తారు. ఈ రోజుల్లో ఎవరిమీదా పూర్తిగా ఆధారపడకండి. మీ పని మీరే చేసుకోవాలి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. అవసరం లేని ఖర్చులు పెరుగుతాయి. కొంతమంది అప్పు అడిగే అవకాశముంది. వెంటనే నమ్మి డబ్బు ఇవ్వద్దు. తిరిగి రావడం కష్టమవుతుంది.
ఆరోగ్యం విషయంలో కూడా నిర్లక్ష్యం చెయ్యొద్దు. తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. మొత్తానికి మేషరాశివారికి ఈ 4 రోజులు పరీక్షలతో పాటు అవకాశాలను కూడా తీసుకువస్తున్నాయి. మీరు భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళితే విజయం ఖచ్చితంగా మీ సొంతమవుతుంది. మేషరాశివారికి ఈ 4 రోజులు చాలా ముఖ్యమైన సమయం. ఎందుకంటే గ్రహాల స్థితి మీ జీవితంలో కొన్ని మార్పులు తీసుకురాబోతోంది. ప్రస్తుతం చంద్రుడు మీ మనసుపై ప్రభావం చూపిస్తున్నాడు. అందుకే ఈ మధ్య మీరు చాలా ఆలోచనలు చేస్తున్నారు. చిన్న విషయం జరిగినా ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడుతున్నారు. కొంతమంది రాత్రిళ్లు నిద్రపట్టక బాధపడుతున్నారు. దీనికి కారణం చంద్రగ్రహ ప్రభావం. ముఖ్యంగా మే 16 శనివారం రోజు ఉదయం నుంచి మనసులో ఒక తెలియని భయం ఉంటుంది. కాని మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు కొంచెం మారతాయి. మీరు అనుకున్న పని ఒక్కసారిగా జరగడం ప్రారంభమవుతుంది. శని ప్రభావం కారణంగా గతంలో చేసిన పనుల ఫలితాలు ఇప్పుడు మీ ముందుకొస్తున్నాయి. ఎవరికైనా అన్యాయం చేసుంటే దాని ఫలితం కూడా ఇప్పుడు కనిపిస్తుంది. మంచి చేసుంటే మంచి ఫలితం వస్తుంది. ఈ సమయంలో మీరు ఎక్కువగా ఓర్పుతో ఉండాలి. తొందరపడి తీసుకునే నిర్ణయాలు తర్వాత సమస్యలు తెస్తాయి. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా మాట్లాడాలి. భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు వచ్చే సూచనలున్నాయి. మీ మాటే నిజమని పట్టుబడితే సమస్య పెరుగుతుంది. మే 17 ఆదివారం రోజు గురుగ్రహ ప్రభావం కొంత శుభాన్ని తీసుకువస్తుంది. ఆ రోజు మీకొక మంచి వార్త వినిపించే అవకాశముంది. కొంతమందికి డబ్బు రావచ్చు. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇంట్లో శుభకార్యాల గురించి మాట్లాడే పరిస్థితి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా కలవని ఒక వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. ఆ పరిచయం భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. మే 18 సోమవారం రోజు చంద్రప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే భావోద్వేగాలు పెరుగుతాయి. కొంతమంది గతాన్ని గుర్తుచేసుకుని బాధపడతారు. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. మీరు మనసులో దాచుకున్న విషయం బయటకు చెప్పాలనిపిస్తుంది. కాని తొందరపడి మాట్లాడితే అపార్థాలు వచ్చే అవకాశముంది. అందుకే మాటల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఒత్తిడి పెరుగుతుంది. బాస్ నుంచి ఒత్తిడి వచ్చినా మీరు తెలివిగా పరిస్థితిని హ్యాండిల్ చేస్తారు. మే 19 మంగళవారం రోజు కుజగ్రహ ప్రభావం బలంగా ఉంటుంది. ఇది మేషరాశివారికి శక్తినిస్తుంది. ఆ రోజు మీలో ధైర్యం పెరుగుతుంది. ఆగిపోయిన పనులు ముందుకు కదులుతాయి. కొంతమందికి కోర్టు సమస్యల్లో అనుకూల వార్త వస్తుంది. శత్రువులపై విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాని కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే పెద్ద సమస్య వస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో మాటల యుద్ధం జరిగే అవకాశముంది. ఈ 4 రోజుల్లో రాహుప్రభావం కూడా కొంత కనిపిస్తోంది. అందుకే మీ చుట్టూ నకిలీ మనుషులు తిరిగే అవకాశముంది. మీ విజయాన్ని చూసి అసూయపడేవారుంటారు. మీరు చేసే పనిని ఆపాలని చూసే వ్యక్తులు కనిపిస్తారు. అందుకే ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవద్దు. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచాలి. ఈ సమయంలో దేవాలయ దర్శనం మీకు చాలా మంచిది. మంగళవారం హనుమానాలయానికి వెళ్ళండి. సోమవారం శివాలయంలో అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్యస్వామికి పాలు సమర్పిస్తే కుజదోష ప్రభావం తగ్గుతుంది. శని ప్రభావం తగ్గాలంటే నల్ల నువ్వులు దానం చేయండి. ఈ చిన్న పరిహారాలు మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తగ్గిస్తాయి. ఈ 4 రోజుల్లో మీకొక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. ఇప్పటివరకు మీరు నమ్మిన వారిలో ఎవరు నిజంగా మీవాళ్లు, ఎవరు నటిస్తున్నారో తెలిసే సమయం ఇది. కొంతమంది జీవితంలో కొత్త ప్రారంభం కనిపిస్తోంది. పాత బాధలు ముగిసి కొత్త ఆశలు మొదలయ్యే సమయం దగ్గరపడుతోంది. ధైర్యంగా ముందుకు వెళితే విజయం ఖచ్చితంగా మీ సొంతమవుతుంది. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో ఉద్యోగం, డబ్బు, వ్యాపారం విషయంలో చాలా ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రావడం లేదని బాధపడిన పరిస్థితి ఉంది. మీరు చేసిన పని ఇంకొకరు తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు గ్రహాల స్థితి నెమ్మదిగా మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతోంది. ముఖ్యంగా మే 16 నుంచి మే 19 వరకు మీ కష్టానికి గుర్తింపు వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగం చేసే మేషరాశివారికి ఆఫీసులో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల నుంచి మాటలు పడే అవకాశం ఉంది. మీరు ఎంత నిజాయితీగా పనిచేసినా కొంతమంది మీపై నిందలు వేయాలని ప్రయత్నిస్తారు.
కాని భయపడాల్సిన అవసరం లేదు. శని మీ ఓర్పును పరీక్షిస్తున్నాడు. మీరు సహనం కోల్పోకుండా ముందుకు వెళితే అదే మనుషులు తర్వాత మీ గొప్పతనాన్ని ఒప్పుకుంటారు. కొంతమందికి పదోన్నతి గురించి చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. ఇంకొంతమందికి కొత్త ఉద్యోగ అవకాశం కనిపిస్తోంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కాల్ రావచ్చు. ఇంటర్వ్యూకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం తిరుగుతున్న వారికి మంగళవారం తర్వాత మంచి సమాచారం వినిపించే సూచనలు ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగం చేసేవారు ఈ రోజుల్లో ఎవరిమీద పూర్తిగా నమ్మకం పెట్టుకోవద్దు. మీ దగ్గర పని నేర్చుకుని మీకే ద్రోహం చేసే వ్యక్తులు చుట్టూ ఉన్నారు. మీ ప్లాన్లు, మీ భవిష్యత్తు ఆలోచనలు అందరితో చెప్పొద్దు. మీ నిశ్శబ్దమే ఈ సమయంలో మీకు రక్షణ. ముఖ్యంగా మే 18 సోమవారం రోజు ఆఫీసులో మాటల గొడవ వచ్చే సూచనలు ఉన్నాయి. కోపంతో వెంటనే స్పందిస్తే సమస్య పెద్దదవుతుంది. అందుకే కొంచెం మౌనం పాటించడం మంచిది. వ్యాపారం చేసే మేషరాశివారికి ఈ సమయం మిశ్రమ ఫలితాలిస్తుంది. మొదట కొంత ఒత్తిడి కనిపించినా తర్వాత లాభాలు రావడం ప్రారంభమవుతుంది. పాత కస్టమర్లు మళ్లీ మీ దగ్గరకు వస్తారు. చాలా రోజులుగా ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో మీకు మంచి లాభం తెస్తాయి. ముఖ్యంగా నిర్మాణ రంగం, వాహనాలు, ఇనుము, భూమి, మెడికల్, ఎలక్ట్రానిక్స్ వ్యాపారం చేసేవారికి ఈ రోజులు కొంత అనుకూలంగా కనిపిస్తున్నాయి. కానీ ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. త్వరగా ఎక్కువ డబ్బు వస్తుందని ఎవరు చెప్పినా నమ్మద్దు. పెట్టుబడుల విషయంలో మోసం జరిగే అవకాశం కనిపిస్తోంది. మీ సంతకం పెట్టే ముందు ప్రతి పేపర్ జాగ్రత్తగా చూడాలి. ముఖ్యంగా స్నేహితులు లేదా బంధువుల పేరుతో వచ్చే వ్యాపార అవకాశాల్లో జాగ్రత్త అవసరం. మీరు నమ్మినవారే మోసం చేసే పరిస్థితి కనిపిస్తోంది. డబ్బు విషయానికొస్తే ఈ 4 రోజుల్లో అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో ఆరోగ్య సమస్యలు, వాహన రిపేర్, అప్పులు లేదా కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చవుతుంది. కానీ అదే సమయంలో ఒక ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశం కూడా ఉంది. కొంతమందికి భూమి అమ్మకం లేదా పాత బాకీ ద్వారా డబ్బు వస్తుంది. మీ జాతకంలో గురుగ్రహం కొంత సహాయం చేస్తున్నాడు. అందుకే పూర్తిగా నష్టపోయే పరిస్థితి కనిపించడం లేదు. కోర్టు వ్యవహారాలు ఉన్న మేషరాశివారు ఈ సమయంలో కొంత ఊరట పొందుతారు. చాలా రోజులుగా నడుస్తున్న కేసులో మీకు అనుకూలంగా పరిస్థితి మారే అవకాశం ఉంది. కానీ కోపంతో లేదా అహంకారంతో తీసుకునే నిర్ణయాలు మీకే నష్టం చేస్తాయి. న్యాయవాదితో సైలెంట్గా మాట్లాడి ముందుకు వెళితే మంచిది. మంగళవారం రోజు మీకొక ముఖ్యమైన సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తోంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నవారికి ఈ సమయం కొంత శుభసూచనలిస్తోంది. వీసా, పాస్పోర్ట్, డాక్యుమెంట్ సమస్యలు నెమ్మదిగా పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. చదువు కోసం లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి మంచి సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ 4 రోజుల్లో ఒక విషయం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఎవరికోసం ఎంత త్యాగం చేశారో, ఎవరు నిజంగా మీతో ఉన్నారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటివరకు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్లు మీ విలువ తెలుసుకునే సమయం దగ్గరపడుతోంది. మీరు కష్టపడి వేసిన ప్రతి అడుగుకు ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభమవుతోంది. మేషరాశివారికి కుటుంబమంటే చాలా ప్రేమ. బయట ప్రపంచంతో ఎంత కఠినంగా మాట్లాడినా ఇంట్లో వాళ్లకోసం మాత్రం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాని ఈ మధ్య కాలంలో కుటుంబంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు మీ మనస్సును చాలా బాధపడుతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మాటల తేడాలు ఎక్కువవుతున్నాయి. మీరు చెప్పేది ఎదుటివారు అర్థం చేసుకోకపోవడం, ఎదుటివారు చెప్పేది మీరు వినకపోవడం వల్ల సమస్యలు పెరుగుతున్నాయి. ఈ 4 రోజుల్లో ఈ పరిస్థితి ఇంకొంచెం ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మే 17 మరియు 18 తేదీల్లో మాటల్లో చాలా జాగ్రత్త అవసరం. మేషరాశి మహిళలు ఈ సమయంలో కుటుంబ బాధ్యతల వల్ల మానసికంగా అలసిపోతారు. ఇంట్లో అందరి గురించి ఆలోచిస్తూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితి కనిపిస్తోంది. మీరు ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా బాధ మోస్తున్నారు. మీ మనసులో ఉన్న బాధను ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా భరిస్తున్నారు. ఈ సమయంలో దేవుడిపై భక్తి పెరుగుతుంది. శివాలయానికి వెళ్లాలని లేదా ఉపవాసం చెయ్యాలని మనస్సు కోరుతుంది. మేషరాశి పురుషులకు కుటుంబంలో గౌరవం పెరిగే సమయం దగ్గరపడుతోంది. ఇప్పటివరకు మీరు చేసిన కష్టాన్ని కుటుంబ సభ్యులు గుర్తించే పరిస్థితి వస్తుంది. కాని కోపం తగ్గించుకోకపోతే మీ మంచితనం కూడా కనిపించకుండా పోతుంది. ముఖ్యంగా పిల్లల విషయంలో కాస్త ఓపిక అవసరం. చదువు, ఉద్యోగం, భవిష్యత్తు గురించి ఆందోళన పెరుగుతుంది. ప్రేమలో ఉన్న మేషరాశివారికి ఈ 4 రోజులు భావోద్వేగంగా ఉంటాయి. పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. కొంతమంది పాత ప్రేమను మరిచిపోలేక బాధపడుతున్నారు. మీరు ఎంత ముందుకు వెళ్లాలని చూసినా ఒక వ్యక్తి జ్ఞాపకం మిమ్మల్ని వెంటాడుతోంది. ఈ సమయంలో ఆ వ్యక్తి నుంచి మళ్లీ సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాని వెంటనే నమ్మి నిర్ణయం తీసుకోవద్దు. మీ మనస్సు బలహీనపడే పరిస్థితి ఉంది.
వివాహం కానివారికి కొత్త పరిచయం ఏర్పడే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ద్వారా సంబంధం వచ్చే అవకాశముంది. కాని తొందరగా నిర్ణయం తీసుకోవద్దు. జాతకాలు చూసుకుని పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. స్నేహితుల విషయంలో ఈ సమయంలో చాలా జాగ్రత్త అవసరం. మీ ముందే నవ్వుతూ వెనకనుంచి ద్రోహం చేసే వ్యక్తులు చుట్టూ ఉన్నారు. మీరు ఎదుగుతున్నది చూసి కొంతమంది అసూయపడుతున్నారు. ముఖ్యంగా మీ డబ్బు, మీ ప్లాన్లు, మీ కుటుంబ విషయాలు అందరితో చెప్పకండి. ఈ సమయంలో మీ నిశ్శబ్దమే మీకు రక్షణగా ఉంటుంది. శత్రువుల విషయానికి వస్తే ఇప్పటివరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినవాళ్లు నెమ్మదిగా దూరమవుతారు. మంగళవారం రోజునుంచి మీలో ఒక ధైర్యం పెరుగుతుంది. మీరు భయపడకుండా ముందుకు వెళ్లే పరిస్థితి వస్తుంది. కోర్టు, భూమి, కుటుంబ గొడవలు ఉన్నవారికి కొంత ఉపశమనం కనిపిస్తోంది. ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అవసరం. తలనొప్పి, బీపీ, ఒత్తిడి, గ్యాస్ సమస్యలు, నిద్రలేమి కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం తగ్గించాలి. బయట ఆహారం తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా మే 18 సోమవారం రోజు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఈ సమయంలో దేవాలయ దర్శనం మీకు చాలా మంచిది. హనుమాన్ ఆలయంలో నూనెదీపం వెలిగించండి. మంగళవారం రోజు ఎరుపు పువ్వులతో పూజ చెయ్యండి. సోమవారం శివుడికి పాలు సమర్పించండి. ఇలా చేస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తగ్గడం ప్రారంభమవుతుంది. మొత్తానికి ఈ 4 రోజులు మేషరాశివారికి జీవితంలో నిజమైన మనుషులు ఎవరో చూపించే సమయం. బాధలు ఉన్నా చివరికి గెలుపు మీదే అవుతుంది. మీరు పడిన కష్టం వృధా కాదు. కొంచెం ఓపిక, కొంచెం మౌనం, కొంచెం భక్తి ఉంటే మీ జీవితంలో మంచి మార్పులు మొదలవుతాయి. మేషరాశివారికి మే 16 శనివారం రోజు చాలా ఆలోచనలతో ప్రారంభమవుతుంది. ఉదయం లేవగానే మనసులో ఒక టెన్షన్ కనిపిస్తుంది. ఏదో జరగబోతుందనే భావన ఉంటుంది. ఈరోజు శని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ప్రతి పని ఆలస్యంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. మీరు ఎంత తొందరగా పని పూర్తి చెయ్యాలని చూసినా చిన్న చిన్న అడ్డంకులు ఎదురవుతాయి. ఉదయం సమయంలో ఇంట్లో చిన్న మాటల తేడా రావచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపం తగ్గించుకోవాలి. మీ మాటలు ఎదుటివారికి కఠినంగా అనిపించే అవకాశం ఉంది. ఉద్యోగం చేసేవారికి ఈరోజు ఆఫీసులో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒక పని పూర్తవుతుందనుకుంటే మరో పని ముందుకు వస్తుంది. పై అధికారుల నుంచి ప్రశ్నలు రావచ్చు. కాని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు మౌనంగా ఉంటే చాలా సమస్యలు దూరమవుతాయి. మీతో పనిచేసే ఒక వ్యక్తి మీ గురించి వెనక మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. అందుకే ప్రతి విషయం అందరితో పంచుకోవద్దు. వ్యాపారం చేసేవారికి ఉదయం కొంత మందగమనం కనిపించినా మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మారుతుంది. పాత కస్టమర్ నుంచి సమాచారం రావచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు కొంత చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. కొత్త ఆర్డర్ రావచ్చు. కాని ఈరోజు ఎవరికీ పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వకండి. తిరిగి రావడం కష్టమవుతుంది. మధ్యాహ్నం తర్వాత మీ మనసులో ఉన్న ఒక సమస్యకు పరిష్కారం కనిపించడం ప్రారంభమవుతుంది. చాలా రోజులుగా మీరు ఎదురుచూస్తున్న ఒక వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావచ్చు. కొంతమందికి బంధువుల నుంచి శుభవార్త వినిపించే అవకాశం ఉంది. కుటుంబంలో ఒక మంచి విషయం గురించి మాట్లాడే పరిస్థితి వస్తుంది. ప్రేమలో ఉన్న మేషరాశివారికి ఈరోజు భావోద్వేగంగా ఉంటుంది. మీరు ఎదుటివారి నుంచి ప్రేమ కోరుకుంటారు. కాని మీరు ఊహించిన విధంగా స్పందన రాకపోవడం వల్ల బాధపడే పరిస్థితి కనిపిస్తోంది. పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. కొంతమంది ఒంటరిగా కూర్చొని ఎక్కువగా ఆలోచించే పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో తలనొప్పి, కాళ్లనొప్పులు, ఒత్తిడి కనిపిస్తున్నాయి. బయట ఆహారం తగ్గించాలి. రాత్రి సమయంలో నిద్ర ఆలస్యంగా పట్టే అవకాశం ఉంది. దేవుడి పేరు జపిస్తూ నిద్రపోతే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు సాయంత్రం హనుమాన్ ఆలయానికి వెళ్లడం చాలా మంచిది. నూనె దీపం వెలిగిస్తే శని ప్రభావం కొంత తగ్గుతుంది. నల్ల నువ్వులు దానం చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీ జీవితంలో ఒక విషయం అర్థమవుతుంది. మీరు ఎంత మంచి చేసినా అందరూ మీ మనసు అర్థం చేసుకోరని తెలుసుకుంటారు. కాని దేవుడు మాత్రం మీ కష్టాన్ని చూస్తున్నాడు. అందుకే ఓపిక కోల్పోవద్దు. మే 17 ఆదివారం రోజు మేషరాశివారికి కొంత ఉపశమనం ఇచ్చే రోజు. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న భారాన్ని ఈ రోజు కొంత తగ్గించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచే ఇంట్లో కొంత ప్రశాంత వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడే అవకాశం వస్తుంది. చిన్న చిన్న అపార్థాలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు గురుగ్రహ ప్రభావం మీకు కొంత అదృష్టాన్ని తీసుకువస్తుంది. మీరు అనుకోని చోటనుంచి సహాయం అందుతుంది. చాలా కాలంగా మాట్లాడని ఒక బంధువు లేదా స్నేహితుడు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. ఆ పరిచయం భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది.
ఉద్యోగం చేసేవారికి ఈ రోజు విశ్రాంతి అవసరం అనిపిస్తుంది. గతంలో జరిగిన విషయాలు గుర్తుకు వచ్చి కొంత బాధపడే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజు మీరు మీ భవిష్యత్తు గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారం చేసేవారికి ఈ రోజు కొత్త ఆలోచనలు వస్తాయి. కుటుంబ సభ్యుల సలహాతో ఒక పని ప్రారంభించాలని అనిపిస్తుంది. మహిళలకు ఇంట్లో కొత్త వస్తువులు కొనాలనే ఆలోచన పెరుగుతుంది. కొంతమందికి బంగారం లేదా వస్త్రాల కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు మంచి రోజు. మీరు ఎదుటివారితో మనసు విప్పి మాట్లాడే పరిస్థితి వస్తుంది. పాత గొడవలు తగ్గి ప్రేమ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ అనుమానం మాత్రం పెంచుకోవద్దు. మీరు ఎక్కువగా ఆలోచించడం వల్లే కొన్నిసార్లు సమస్యలు వస్తున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మీకు ఒక శుభవార్త వినిపించే అవకాశం ఉంది. కొంతమందికి ఇంట్లో శుభకార్యాల గురించి మాట్లాడే పరిస్థితి కనిపిస్తోంది. పిల్లల విషయంలో ఆనందం కలిగే వార్త రావచ్చు. చదువులో లేదా ఉద్యోగంలో మంచి సమాచారం వినిపించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఎక్కువగా తీపి పదార్థాలు తినకండి. గ్యాస్, జీర్ణ సమస్యలు రావచ్చు. రాత్రి సమయంలో బయటకు ఎక్కువగా వెళ్లడం మంచిది కాదు. ఈ రోజు శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించండి. తెల్ల పువ్వులతో పూజ చేస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కుటుంబ సమస్యలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీ మనసులో ఒక కొత్త ఆశ మొదలవుతుంది. ఇప్పటివరకు ముగిసిపోయిందనుకున్న విషయం మళ్లీ ముందుకు కదిలే అవకాశం కనిపిస్తోంది. మే 18 సోమవారం రోజు మేషరాశివారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉండే రోజు. చంద్ర ప్రభావం కారణంగా ఈ రోజు మీ మనసు చాలా సున్నితంగా మారుతుంది. చిన్న విషయం జరిగినా ఎక్కువగా బాధపడే పరిస్థితి ఉంటుంది. ఉదయం లేవగానే పాత విషయాలు గుర్తుకు వస్తాయి. కొంతమంది జీవితంలో జరిగిన అన్యాయాలను గుర్తుచేసుకుని బాధపడతారు. ఈరోజు కుటుంబంలో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన పెరుగుతుంది. కొంతమంది ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తోంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో జాగ్రత్త తీసుకుంటే సమస్య తగ్గుతుంది. ఉద్యోగం చేసేవారికి ఈరోజు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆఫీసులో పని ఒత్తిడి పెరుగుతుంది. మీ పనిమీద ఎవరో నింద వేయడానికి ప్రయత్నించే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ప్రతి డాక్యుమెంట్ జాగ్రత్తగా చూసుకోవాలి. కోపంతో మాట్లాడితే సమస్య పెద్దదవుతుంది. వ్యాపారం చేసేవారికి ఈరోజు జాగ్రత్త అవసరం. డబ్బు విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఫోన్లో వచ్చే ఆఫర్లు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమలో ఉన్న మేషరాశివారికి ఈరోజు చాలా భావోద్వేగంగా ఉంటుంది. మీరు ఎదుటివారిని చాలా మిస్ అవుతారు. కొంతమంది పాత ప్రేమను గుర్తుచేసుకుని ఏడ్చే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఈరోజు తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. అందుకే తొందరగా ఏ మాట చెప్పకండి. మధ్యాహ్నం తర్వాత కొంత ఉపశమనం కనిపిస్తుంది. ఒక మంచి వార్త వినిపించే అవకాశం ఉంది. మీరు అనుకున్న పని నెమ్మదిగా ముందుకు కదులుతుంది. దేవుడిపై భక్తి పెరుగుతుంది. కొంతమంది ఉపవాసం ఉండాలని నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్యం విషయంలో నిద్రలేమి, తలనొప్పి, ఒత్తిడి కనిపిస్తున్నాయి. నీళ్లు ఎక్కువ తాగండి. రాత్రి సమయంలో ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండాలి. ఈరోజు శివుడికి పాలు సమర్పించడం చాలా మంచిది. పేదవారికి అన్నదానం చేస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మీకు ఒక విషయం అర్థమవుతుంది. మీ బాధను అందరూ అర్థం చేసుకోకపోయినా దేవుడు మాత్రం చూస్తున్నాడని భావన వస్తుంది. మే 19 మంగళవారం రోజు మేషరాశివారికి చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజు కుజుడి ప్రభావం మీపై బలంగా ఉంటుంది. అందుకే ఉదయం నుంచే మీలో ఒక ధైర్యం కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమస్యలను ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగం చేసేవారికి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. మీ పనిని గుర్తించే పరిస్థితి వస్తుంది. పై అధికారులు మీ మీద నమ్మకం పెంచుకుంటారు. కొంతమందికి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలని అనుకుంటున్న వారికి కొత్త అవకాశం కనిపిస్తోంది. వ్యాపారం చేసేవారికి ఈ రోజు లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్లు పరిచయమవుతారు. చాలా కాలంగా ఆగిపోయిన పని ఒక్కసారిగా పూర్తయ్యే అవకాశం ఉంది.
డబ్బు చేతికి రావడం వల్ల కొంత ఊరట కలుగుతుంది. కోర్టు వ్యవహారాలు ఉన్నవారికి ఈరోజు అనుకూల పరిస్థితి కనిపిస్తోంది. శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంది. ఇప్పటివరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు నెమ్మదిగా దూరమవుతారు. మీ పేరు చెడగొట్టాలని చూసినవాళ్లు తాము చేసిన పనికే ఇబ్బందిపడే పరిస్థితి వస్తుంది. కుటుంబంలో కూడా ఈరోజు కొంత ఆనందం కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఇంట్లో నవ్వులు వినిపించే అవకాశం ఉంది. పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. కాని కోపం మాత్రం తగ్గించుకోవాలి. చిన్న మాట కూడా పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మంచి రోజు. ఎదుటివారి నుంచి ప్రేమ, గౌరవం లభిస్తుంది. కొంతమందికి వివాహం గురించి మాట్లాడే పరిస్థితి వస్తుంది. పాత అపార్థాలు తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంత బాగానే ఉంటుంది. కాని వేడి పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు వేగం తగ్గించాలి. ఈరోజు సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లడం చాలా మంచిది. ఎర్ర పువ్వులతో పూజ చెయ్యండి. హనుమాన్ చాలీసా చదివితే శత్రుబాధ తగ్గుతుంది. ఈరోజు మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది. జీవితంలో కొత్త ఆశ మొదలయ్యే రోజు ఇది. మేషరాశివారికి ఈ సమయంలో గ్రహాల ప్రభావం కొంత కఠినంగా ఉన్నా సరైన పరిహారాలు చేస్తే చాలా సమస్యలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుజుడు, శని, చంద్రుడు మీ జీవితంపై ప్రభావం చూపుతున్నందువల్ల కోపం, మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ గొడవలు పెరుగుతున్నాయి. అందుకే ఈ 4 రోజుల్లో భక్తితో చేసే చిన్న పరిహారాలు కూడా పెద్ద మార్పులు తీసుకురాగలవు. మొదటగా మేషరాశివారు మంగళవారం రోజు తప్పకుండా హనుమాన్ ఆలయానికి వెళ్ళాలి. హనుమంతుడు మీ రాశికి చాలా శుభఫలితాలిచ్చే దేవుడు. ఉదయం స్నానం చేసి ఎరుపు పువ్వులు తీసుకుని హనుమాన్ స్వామికి సమర్పించండి. నూనె దీపం వెలిగించండి. హనుమాన్ చాలీసా చదవండి. ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న శత్రుబాధలు తగ్గుతాయి. కోర్టు సమస్యలు తగ్గుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. శనివారం రోజు శని ప్రభావం తగ్గించడానికి నల్ల నువ్వులు దానం చేయండి. గుడి దగ్గర ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే ఇంకా మంచి ఫలితం కనిపిస్తుంది. మీ జాతకంలో ప్రస్తుతం శని పరీక్షిస్తున్న పరిస్థితి ఉంది. అందుకే ఓపికతో ఉండాలి. శనిని భయపడాల్సిన అవసరం లేదు. మంచి పనులు చేస్తే శని చివరికి మంచి ఫలితం ఇస్తాడు. సోమవారం రోజు శివాలయానికి వెళ్లడం చాలా మంచిది. శివుడికి పాలు సమర్పించండి. బిల్వదళాలతో పూజ చెయ్యండి. మీ మనసులో ఉన్న బాధను శివుడికి చెప్పండి. ఇలా చేస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఇంట్లో గొడవలు తగ్గుతాయి. కుటుంబంలో శాంతి వస్తుంది. మేషరాశి మహిళలు ఈ సమయంలో దుర్గాదేవిని ప్రార్థించడం చాలా మంచిది. శుక్రవారం రోజు నిమ్మకాయ దీపం వెలిగిస్తే ఇంట్లో నెగిటివ్ శక్తి తగ్గుతుంది. పిల్లల ఆరోగ్యం, కుటుంబ శాంతి కోసం అమ్మవారిని ప్రార్థించండి. మీరు మోస్తున్న మానసిక భారం కొంత తగ్గుతుంది. మీ ఇంట్లో ఈ మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతున్నా, పనులు ఆగిపోతున్నా, డబ్బు నిలవకపోయినా దృష్టిదోషం ఉండే అవకాశముంది. అందుకే ప్రతి మంగళవారం సాయంత్రం కర్పూరహారతి ఇవ్వండి. ఇంటి ముందు ఉప్పు నీళ్లు చల్లండి. ఇలా చేస్తే చెడు శక్తులు దూరమవుతాయి. మేషరాశివారికి ఈ సమయంలో ఎరుపు రంగు చాలా అదృష్టాన్నిస్తుంది. మంగళవారం రోజు ఎరుపు వస్త్రం ధరించడం మంచిది. చిన్న ఎరుపు దారం చేతికి కట్టుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ రాశికి అదృష్ట సంఖ్య 9. ముఖ్యమైన పనులు 9, 18, 27 తేదీల్లో ప్రారంభిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ సమయంలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి. దేవుడు మీ జీవితంలో జరుగుతున్న ప్రతి బాధనూ చూస్తున్నాడు. మీరు పడిన కన్నీళ్లు వృధా కావు. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు మీ భవిష్యత్తును బలంగా తయారుచేస్తున్నాయి. చాలా రోజులుగా మీరు ఎదురుచూస్తున్న ఒక మంచి మార్పు నెమ్మదిగా దగ్గరపడుతోంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు ఎవరికీ చెడు చేయకండి. కోపంతో మాట్లాడకండి. పేదవారికి సహాయం చేయండి. పక్షులకు నీళ్లు పెట్టండి. గోవుకు ఆహారం పెట్టండి. ఇలా చేసినవారికి దేవుని ఆశీర్వాదం త్వరగా లభిస్తుంది. మేషరాశివారికి ఈ సమయం ఒక పరీక్షలాంటిది. కానీ ఈ పరీక్ష పూర్తయిన తర్వాత మీ జీవితంలో మంచి రోజులు మొదలవుతాయి. ఇప్పటివరకు మూసుకుపోయిన అదృష్ట ద్వారాలు నెమ్మదిగా తెరుచుకుంటాయి. మీరు భయపడకుండా దేవుడిపై నమ్మకం పెట్టుకుని ముందుకు వెళితే విజయమే మీ సొంతమవుతుంది.